సాంప్రదాయ మత్స్యకారులు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మత్స్యకారులు అంటే వాళ్ళు అయిపోయారు. ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే చెమట రోడుస్తారో, ఎవరైతే సముద్రంలోకి వెళ్ళి నిజంగా రిస్కులు చేస్తారో, ప్రాణాలని పణంగా పెడతారో వారు మత్స్యకారులు. నాకు వీళ్ళు మత్స్యకారులు కాదు. నాకు వావ్ వాట్ ఏ డైలాగ్. ఏం చెప్పావు. మా సుందర విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు ఎలమంచిలి శాసనసభ్యులైన ఎలమంచిలి సుందర విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు. ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసి కదా ఫ్రెండ్, ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాయని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమందరినీ వాళ్ళకి సాయంగా ఉంటామని మత్స్యకారులు ఏ విధంగా ఉన్నాము చూసి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకటి కానీ రాలేదు. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, నాయకులు ఏడు చేస్తారు, ఎమ్మెల్యే ఏడు చేస్తారు, గవర్నమెంట్ ఏడు చేస్తారు. ఓట్లు కొత్తలో మీరు చేస్తున్నారు, ఇంటర్ చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం అంటే మా బతుకుతేరు గురించి మేము ఎదురెళ్తున్నాం. మా 5 చేతులు మా నోట్లకి దిగడానికి మేము ఎదురెళ్తున్నాం. మొత్తం ఒక ఫ్యామిలీకి తోటి సాయం చేయడానికి ఇంతమంది ఈ విధంగా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా మా ఊరు ప్రెసిడెంట్ కూడా రాలేదు.